అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇంత చిన్న ప్రాబ్లం కి ఈ విధంగా కూడా జరుగుతుందని. ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూపిస్తా ఏం జరిగిందో. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే ఎల్జీ ఏసీ రిమోట్ ఆన్ కావడంలో డైరెక్ట్ ఆన్ చేసి ఏసీలో ఐస్ గడ్డలు పడుతున్నాయని కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కస్టమర్ ఇంటికి వచ్చేసిన చూడండి, ఇంకా ఏసీ రిమోట్ తీసుకొని నేను ఆన్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్, అస్సలు రిమోట్ వర్క్ కావడంలే. రిమోట్ లో 0 చూపిస్తోంది. ఇంకా నేను బ్యాటరీలు తీసి కూడా నేను మళ్ళీ ఒకసారి వేసి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి బ్యాటరీ కూడా వేసాను నేను. రిమోట్ ఆన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే జరుగుతోంది. ఇంకా ఇండోర్ విషయానికి వస్తే చూడండి, ఇండోర్ నేను డైరెక్ట్ ఆన్ చేసినాగా దీంట్లో నంబర్ పడుతున్నాయి ఫ్రెండ్స్. అంటే 01, 02, 03, 04 అట్లా పడి అట్లా 016 వరకు వెళ్తా ఉంది. ఇంకా 016 తర్వాత బ్లోయర్ అనేది లో స్పీడ్ అయిపోయి ఇంకా ఇండోర్ యూనిట్ అంతా ఐస్ ఫార్మేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా, ఎందుకంటే నా ముందరనే సౌండ్ వస్తుంది ఐస్ కట్టినట్టు. ఇంకా అంతా ఓపెన్ చేసి చూసే చూడండి ఫ్రెండ్స్, ఇండోర్ యూనిట్ అంతా ఐస్ ఫార్మేషన్ అయిపోయింది. ఈ ప్రాబ్లం ఏమో తెలుసా ఫ్రెండ్స్, చిన్న ప్రాబ్లం, రిమోట్ ప్రాబ్లము. ఈ కస్టమర్ కి అయితే వారంటీలోనే వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే కస్టమర్ తీసుకుని 3 months కూడా కాలేదు. రిమోట్ కూడా ఫిజికల్ డ్యామేజ్ ఏం లేదు, అంటే కింద పడి ఏమైనా డ్యామేజ్ అయ్యి అట్లా ఉంటే రిటర్న్ ఉండదు ఫ్రెండ్స్. ఈ కస్టమర్ కి అట్లా ఏం జరగలేదు. దానివల్ల కస్టమర్ కి రిమోట్ వారంటీలోనే వచ్చింది. కొత్త రిమోట్ తీసుకుని వచ్చి రిమోట్ తో ఏసీ ఆన్ చేసినా చూడండి, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇడికి మా పని కూడా క్లియర్ అయిపోయింది చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.